విషయాల్లో కూడా నేనెంతో మరి వందనస్తురాలను. దేవుని సన్నిధిలో ఎంతో సిద్ధపాటుతో అంటే ఎక్కువ సమయం మేము స్పెండ్ చేశాము. ఎక్కువ సమయం ప్రార్థన చేశామని చెప్పటం నాకిష్టం లేదు. కానీ దేవుని సన్నిధిలో సిద్ధపడి ప్రభా నీ ప్రజలతో నీవే మాట్లాడాలి అనే ఒక సిద్ధపాటుతో, ప్రార్థనతో మరి వస్తూ ఉన్న ఈ వాక్యాలు లాస్ట్ వీక్ అయితే నేనసలు బేర్ చేయలేకపోయాను. ఎంతో దేవుని బలమైన సన్నిధి నేను చూసా లాస్ట్ వీక్. నాకనిపించింది ఇలాగే ఈ కూడిక ఈవినింగ్ వరకు జరిగితే బావుండు. మరి ఎంతమంది దేవుని సన్నిధిని స్పర్శించారో, దేవుని వాక్యాన్ని మరి పలకబడిన ఆ వాక్యం ఎంతమందికి అర్థమైందో నాకైతే తెలీదు గానీ, నా హృదయం అయితే ఇంకా ఈవినింగ్ వరకు ఇలాగే కంటిన్యూ అయితే బావుండు. అందరూ గూడా ఆ యొక్క స్థాయికి రావాలని నేను ఆశపడుతున్నా. టైం ఎవరు చూడొద్దు మీరు. ఏ ప్రార్థనకొచ్చినా సమయం చూడొద్దు. కానీ ప్రభు సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. లాస్ట్ ఇయర్ కాకుండా ఆ పోయిన సంవత్సరాలన్నీ 2 గంటలు ప్రార్థన. ఆ 2 గంటలు గూడా కొద్దిమంది నాకు తెలుసు. ఒక 10 నిమిషాలు ఆలస్యమైతే టైం జూసేవాళ్ళు. వాళ్ళెవరో గూడా నాకు తెలుసు చెప్పను. కానీ ఈ రోజున అలాంటి బిడ్డల్నే దేవుడు ఎలా ఆశీర్వాదకరంగా మార్చేశాడు అంటే, మీకు తెలీదు మన సర్వీస్ 3 గంటలయింది. గట్టిగా చెప్దాం. 2 గంటల నుంచి 3 గంటలయింది. మీకు తెలీదు 3 గంటలు జరుగుతుంది అని గూడా. దేవుని ఆత్మ మన మధ్య ఉంటే, దేవుని ఆత్మ మన హృదయాల్ని తాకుతూ ఉంటే, దేవుని వాక్యము యొక్క ప్రాధాన్యత, దేవుని వాక్యము యొక్క ప్రాముఖ్యత మనకు అర్థమైనప్పుడు ఇలాగే ఉంటాం. లైక్ ఏ సమూయేలు వలె. ప్రభా నువ్వు మాట్లాడయ్యా నేను ఆలకిస్తా. నీ దాసుడను, నీ సన్నిధిలో ఉన్నా, నువ్వు మాట్లాడు నేను ఆలకిస్తా. ఇంకా ఏ స్థాయికి రావాలంటే, ఈ నూతన సంవత్సరంలో నాకనిపిస్తుంది దేవుని ఆత్మలో లోన ప్రేరేపణ. ఈ నూతన సంవత్సరంలో దేవుడు బలమైన కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు. బలమైన కార్యాలు అంటే అద్భుతాలు, గర్భఫలము, వివాహాలు, స్వస్థత, గృహాలు అవి అవి కామనే అండి. దేవుడన్నాడు నీ ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచు ఉన్న ప్రకారము అన్ని విషయాలు వర్ధిల్లుతావు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెదకండి అప్పుడు అవన్నీ అనుగ్రహిస్తా. అవన్నీ వస్తాయి మీకు ఖచ్చితంగా దేవుడు భూమి మీద అన్నీ అనుగ్రహిస్తాడు. తన పిల్లలు పేదవారిగా, దిక్కులేని వారుగా, దరిద్రులుగా ఉండాలని కోరుకోట్ల. ఐశ్వర్యవంతుడై ఉండి ఆయన దీనుడుగా, దరిద్రుడిగా ఎందుకొచ్చాడో తెలుసా? మన కోసం మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడయ్యాడంట. ఎంత గొప్ప ప్రేమండి ఆయన. ఆయన మాటకు లోబడదాం. దేవుని సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా రండి. దేవుని సన్నిధిలో సిద్ధపడండి. ప్రభా నన్ను సిద్ధపరచు నీ మాట కొరకు. జ్ఞాని అయిన సొలొమోను తన ప్రసంగి గ్రంథంలో రాసుకుంటూ అంటాడు, సమస్తము వ్యర్థము, అంతా వ్యర్థం. భూమి మీద సూర్యుని కింద జరిగేదంతా వ్యర్థమే. కానీ ఒక ఉన్నతమైన విషయము దేవుడు అతనికి బయలుపరిచేతనంటాడు. జీవము గల దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు జాగ్రత్త నీ ప్రవర్తన. ఎవరితోనైనా నీవు ఆటలు ఆడవచ్చేమో గాని దేవుని సన్నిధిలో దేవునితో మాత్రం ఆటలు ఆడలేవు. మనిషి యొద్ద నువ్వెన్నైనా దాయొచ్చు, రహస్యాలు, సీక్రెట్స్ ఉండొచ్చు. కానీ దేవుని ఎదుట ఏమీ దాయలేం మనం. అందుకంటున్నాడు సొలొమోను, జీవం గల దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు ఈ ప్రవర్తన జాగ్రత్త. హల్లెలూయా! ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ ప్రశస్తమైన కీర్తనలో నుంచి కొన్ని మాటలు చాలా చిన్న కీర్తన, 9 వచనాలు కలిగిన కీర్తన. మరి ఈ యొక్క కీర్తన కొన్ని మాటలున్నాయి. ఆ మాటలు మనకు అర్థం అవ్వాలి అంటే ఏ సమయంలో, ఏ సందర్భంలో ఈ కీర్తన వ్రాయబడిందో అది చాలా ప్రాముఖ్యమైంది. ఆ ఫుట్ నోట్‌లో ఉన్న మాటలు చదువుతారా ఎవరైనా? మైకున్న వాళ్ళు. ప్రధాన గాయకునికి ఏదోమీయుడైన దోయేగు సౌలు నొద్దకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవధ్యానము. దేవునామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ ఫుట్ నోట్‌లో నలుగురు వ్యక్తులు ప్రత్యేకంగా కనబడుతూ ఉన్నారు. అంటే ఏదో ప్రత్యేకత ఉందనే గదా అర్థము. దేవుడు ఎందుకు అక్కడ నలుగురు వ్యక్తుల్ని పెట్టాడు? ఆ వ్యక్తులు ఎవరు అంటే ఎదోమీయుడైన దోయేగు, సౌలు, దావీదు, అహీమెలెకు.
ఈ నలుగురు వ్యక్తుల్ని ఉంచాడు. సరే ఈ నలుగురు వ్యక్తులు ఇట్లుండగా ఏంటి ఆ సందర్భము? ఏ సందర్భంలో వ్రాయబడింది కీర్తన? ఎదోమీడైన దోయగు సౌలు నొద్దకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పెను. దోయగు అనే వ్యక్తి సౌలు నొద్దకు వచ్చి ఒక మాట చెప్తూ ఉన్నాడు. అయ్యా సౌలు రాజా, అహీమెలెకు అనే యాజకుని ఇంటికి దావీదు వచ్చాడు అని చెప్పాడనమాట. ఎందుకు సౌలుకి ఈ వర్తమానం కావాలి? దావీదు ఎక్కడ ఉన్నాడనే వర్తమానం ఎందుకు కావాలంటే చంపాలి. వెతుకుతూ ఉన్నాడు. ప్రతి క్షణము దావీదును వెతుకుతూ ఉన్నాడు. దావీదు ఎక్కడ దొరుకుతాడా హతమారుస్తాం. ఎందుకు త్వరలో రాజవుతాడేమో. త్వరలో రాజవ్వాల్సింది నా కుమారుడు గదా! సౌలు నా తర్వాత యోనాతాను కదా రాజవ్వాల్సింది. దావీదు ఎలా రాజవుతాడు? అందులో ఇంకొక అసూయ ఏంటంటే సౌలుకి మరి యూదా స్త్రీలందరూ కూడా దేవుడిచ్చిన మహా విజయాన్ని, గొప్ప విజయాన్ని బట్టి సౌలుకేమో వేల కొలది, దావీదుకేమో 10,000 కొలది అని స్తుతి కీర్తనలు స్త్రీలంతా తంబురలతో, నాట్యముతో పాడుతూ ఉన్నారు. ఎందుకు అంత స్తుతులు పాడారు? సౌలు కూడా అనేక మందిని హతమార్చాడు, అనేక మందిని చంపాడు. కానీ సౌలు గూర్చి అంత గానము చేయబడలేదు. సౌలు గూర్చి ఏ స్త్రీలు గానం చేయలేదు. కానీ దావీదును గూర్చి యూదా స్త్రీలు గానం చేస్తూ ఉన్నారు. ఎందుకంత ప్రత్యేకత అంటే, తన జీవితంలో ఒక గొప్ప వ్యక్తిని, దేహ దారుఢ్యం, బలము కలిగిన ఒక వ్యక్తిని చంపాడు. నాకు తెలిసి ఇంతమంది శత్రువుల కంటే అతను చాలా ఎక్కువ. అందుకనే 40 రోజుల నుంచి ఒక సవాలు విసురుతున్నాడు. "రేయ్! ఎవరైనా ఉంటే రండి. తలపడదాం. చూసుకుందాం" అంటున్నాడు. కానీ ఎవ్వరు వెళ్ళలేకపోయారు. కానీ ఈ దావీదు మాత్రం వెళ్ళి హతమార్చాడు. దేవుని బిడ్డలేంటి, దేవుని బిడ్డలు కాని వారేంటి వణికిపోతూ ఉన్నారు గజగజ. వాడిని చూసి, ఆ గొల్లియెతును చూసి. కానీ దావీదు మాత్రం వెళ్లి చంపాడు. అది ఏ మనిషి వల్ల జరగని కార్యం అది. అందుకని అంత కనపరిచారు దావీదుని. దావీదుకు 10,000 కొలది. అది మొదలుకొని ప్రారంభమైందండి సౌలు జీవితంలో అసూయ ఎవరి మీద? దావీదు మీద. భయంకరమైన అసూయ, అసూయ ప్రతి క్షణము. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటది. ఈ అసూయ ఎంత భయంకరమైనది అంటే, ఈ అసూయ పాతాళమంత కఠోరమైనది అంట. జలస్ మనకు కూడా ఉంటది. చాలా సార్లు పరీక్షించుకుందాం. ఉంటే మార్చుకుందాం. నాకు కూడా జలస్ వస్తదేమో ప్రభా! నాకు అలాంటి మనసు మంచిది కాదయ్యా. నన్ను మార్చయ్యా. మన ఎదుటి వాళ్ళు వర్ధిల్లుతూ ఉన్నప్పుడు, ఆశీర్వదించబడుతూ ఉన్నప్పుడు, మంచి ఆరోగ్యవంతులుగా ఆయుష్కాలముతో బ్రతుకుతూ ఉన్నప్పుడు, అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు వారు బాగున్నారే, నాకేం లేదే. ప్రభా! వారి దేవుడివే నా దేవుడవు కదా! నన్నెందుకు ఇలా చేసావని ఎదుటి వాళ్ళ మీద అసూయ, కోపం. దేవుని బిడ్డలారా అసూయ చాలా డేంజర్ నేను చెప్తూ ఉన్నా. మనలో ప్రతి ఒక్కరిలో ఉంటది. కానీ దేవుని వాక్యాన్ని బట్టి మనం తీసివేసుకోవాలి. ఈ కీర్తన ఏం చెప్తుంది మనకి అంటే, ఈ కీర్తన సారాంశం ఏంటి? సమ్మరీ ఏంటి అని మనము చూస్తే, ఒక మనిషి యొక్క బలము, ఒక మనిషి యొక్క ఆయుధాల వలన మనిషి దేన్ని జయించలేడు. ఒక మనిషి బలం వల్ల, జ్ఞానం వల్ల ఏమీ జరగదు. దేవుని కృప వల్ల సమస్తము జరుగుతది. ఒక మనిషి బలవంతుడైన మాత్రాన దేన్ని జయించలేడు. కానీ దేవుని కృప అతని మీద ఎప్పుడు నిలిచి ఉంటదో, ఆ మనిషి గొప్పవాడవుతాడట. దావీదు అలా పరిగెడుతూ, పరిగెడుతూ పాపం నివాసము లేక, కుటుంబం తెలీదు, బిడ్డలు తెలీదు, అరణ్యంలో పరుగులెత్తుతూ ఉన్నాడు. గుహల్లో, కొండల్లో, అరణ్యంలో సరి అయిన ఫుడ్ లేక 3 రోజులైందండి భోజనం లేక. ఆ గుహల్లో ఏ గుహలో తలదాచుకుందామని పరిగెడుతూ ఉంటే, అనుకోకుండా ఒక యాజకుడు ఆ! ఆ మాట చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథము 22 సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం ఒకసారి త్వరగా 9వ వచనం చదవండి. అప్పుడు ఏదోమీయుడగు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచియుండి, యెషయి కుమారుడు పారిపోయి నోబులోని అహీటూబు కుమారుడైన
అహీమెలెకు దగ్గరకు రాగా నేను చూచితిని. అహీమెలెకు అతని పక్షముగా యెహోవా యొద్ద విచారణ చేసి ఆహారమును, ఫిలిష్తీయుడైన గొల్యాతు ఖడ్గమును అతనికిచ్చెనని చెప్పగా, రాజు చాలండి. ఈ కీర్తన ఏ సందర్భంలో వ్రాయబడిందో ఒక చిన్న ముక్క మీరు తర్వాతెళ్లి చదువుకోండి. ఆ యొక్క చాప్టర్ మొత్తం చదవండి. దోయేగు ఎవరి దోయేగు? ఎప్పుడన్నా విన్నారా? చాలా తక్కువ గదా! ఎదోమీయుడైన దోయేగు. ఇశ్రాయేలీయుల సంబంధులే. ఏశావు సంతానము ద్వారా వచ్చిన వంశావళి వీళ్ళు. ఈ దోయేగు కానీ ఒక భక్తిహీనుడనమాట. ఒక భయంకరమైన ప్రవర్తన కలిగిన వాడు. ఈ దోయేగు ఒక రోజున సౌలు మహారాజు యొద్దకు వచ్చి, "ఓ సౌలు మహారాజా, దావీదును నువ్వు చంపాలని ఎంతో తీక్షణంగా వెతుకుతూ, శ్రద్ధగా వెతుకుతూ ఉన్నావు గదా! దొరికాడు ఈరోజు దావీదు. ఎక్కడున్నాడు?" అంటే, "అహీమెలెకు, అహీటూబు కుమారుడైన అహీమెలెకు అనే ఇంట్లో ఉన్నాడయ్యా దావీదు. ఉండటమే కాదు, అక్కడ ఆ అహీమెలెకు అనే యాజకుడు భోజనం పెట్టాడయ్యా కడుపు నిండా. భోజనం పెట్టడమే కాదు, దావీదు అడిగాడు, నాకేమైనా ఒక ఒక ఆయుధం కావాలి. నీ దగ్గర ఆయుధాలేమన్నా ఉన్నాయా అని అడిగితే, ఏ ఆయుధం ఇచ్చాడో తెలుసా నీకు? గొల్యాతు వాడిన ఆయుధం ఆ కత్తిచ్చాడయ్యా. అది కూడా ఏఫోదులో చుట్టబడి ఉంది. వస్త్రములో అది తీసిచ్చాడయ్యా. నా కళ్ళారా నేను చూసానయ్యా." ఇంకోటేం జేశాడో తెలుసా? ప్రాముఖ్యమైనది ఆఖరిగా తన కోసం ప్రార్థన చేశాడయ్యా. ప్రార్థన చేసి ఇద్దరు కలిసి ఏదో మాట్లాడుకున్నారు రహస్యంగా అని సౌలు మహారాజుకు చెప్తూ ఉన్నాడు ఈ దోయేగు. ఆ సౌలు మహారాజుకి చాలా కోపమొచ్చి భోజనం పెట్టాడా? 3 రోజుల నుంచి ఫుడ్ లేకుండా ఉన్నాడుగా, చావాల్సింది. ఎందుకు పెట్టాడు ఆ యాజకుడు భోజనం? అని జెప్పేసి ఈ సౌలు మహారాజుకి భయంకరమైన కోపమొస్తదనమాట. ఎందుకిలా చేశారు? ఆ యాజకుల కుటుంబపు వారు ఎందుకిలా చేశారు? అని వెంటనే ఒక సైనికుడిని పంపించి, అహీమెలెకు అనే ఆ యాజకుల కుటుంబం అంతటిని నువ్వు తీసుకురా. అహీమెలెకు తండ్రి అహీటూబు ఉన్నాడు గదా! అతన్ని గూడా తీసుకురా. కుటుంబపు వారందరినీ సౌలు మహారాజు యొద్దకు తీసుకొని వస్తే, సౌలు మహారాజు అంటూ ఉన్నాడు, "ఎందుకు నువ్విలా చేసావు?" అక్కడున్న ప్రజలందరితో ఆయన చెప్తూ ఉన్నాడు సౌలు, "ఏ ఏముందని దావీదు దగ్గరికి మీరెళ్తున్నారు? దావీదు దగ్గర ఏమైనా ఉందా మీకు? ఏముంది? నేనైతే పొలాలిస్తా, ద్రాక్ష తోటల్నిస్తా." అక్కడున్న సైనికులతో చెప్తూ ఉన్నాడు, దావీదు ఎక్కడ ఉన్నాడో ఆనవాలు తెలిస్తే, దావీదు ఎక్కడ ఉన్నాడో అనే మాట చెప్తే, నేను మీకేం జేస్తానో తెలుసా? ఒక ఎర ఏస్తున్నాడు. ఏంటా ఎర అంటే, సహస్రాధిపతులుగా చేస్తా మిమ్మల్ని. ఏంటి సహస్రాధిపతులు? 1000 మందికి నిన్ను యజమానిగా చేస్తా. 1000 మందికి అధికారిగా చేస్తా. శతాధిపతులుగా మిమ్మల్ని చేస్తా. 100 మందికి అధికారులుగా మిమ్మల్ని చేస్తా. జస్ట్ మీరు చేయాల్సింది దావీదు ఎక్కడున్నాడో పట్టుకోండి అని చెప్పిన తర్వాత, ఈ దోయేగ్ అనే వ్యక్తికి ఎంత భక్తిహీనుడు కాకపోతే యాక్చువల్‌గా ఈయన పని ఏంటి? ఈయన జాబ్ ఏంటి అంటే, సౌలు పశువుల కాపర్లందరికీ, సౌలు మందల అన్నిటికి ఈయన యజమానుడనమాట దోయేగు అనే వ్యక్తి. రాజుగారి దగ్గర ఎన్నో పోస్టులుంటాయి గదండీ! ఎన్నో పనులుంటాయి. పశువుల కాపర్లందరికీ పెద్ద ఈ దోయేగు అనే వ్యక్తి. 22వ అధ్యాయం చదవండి. 21, 22 అధ్యాయాల్లో ఆ చరిత్ర అంతా ఉంది. అప్పుడు రాజు వర్తకులందరిని పిలిపించి మీరెందుకు ఇలా చేశారు అనేసి వారిని చిత్రవధకు అప్పగించేసి, ఆ ప్రాంతంలో ఉన్న 85 మంది యాజకులను, అంటే యాజకులు, దైవజనులు, పాస్టర్స్ అందరిని 85 మందిని ఒక సేవకుని పిలిచి, "రేయ్! వీరు నాకింత నష్టం కలుగ చేశారు నా రాజ్యంలో ఉంటూ. వీళ్ళని మొత్తం చంపేసేయండి. అదిగో 85 మంది పాస్టర్ గారులున్నారు కదా! వాళ్ళని గూడా చంపండి." ఆ సైనికుడన్నాడు, భయపడ్డాడు సైనికుడు. అమ్మో! ప్రజల్ని చంపటం అదొక ఎత్తైతే, దైవజనులను చంపటం మేము చేయమనేసి అలాగే నుంచున్నారు. ఎవరితో అయినా మీరు ఎట్లాగైనా ఉండొచ్చు, కానీ దైవజనులతో మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారో కేర్‌ఫుల్‌గా ఉండాలి ఎప్పుడైనా. ఎందుకంటే దేవుని అభిషేకం వాళ్ళ మీద ఉంటది. ఆ అభిషేకాన్ని మనం గౌరవించాలి. దైవజనులో బలహీనతలు ఉండవా? ఉంటాయి. మీలాంటి మనిషే, పైనుంచి వచ్చిన వ్యక్తి ఏం కాదు. కానీ ప్రత్యేకత ఏంటంటే దేవుని పిలుపు పొందుకొని ఎవరికీ లేని ఆ భాగ్యము దేవుడు ఇచ్చారు కాబట్టి, దేవుడు అభిషేకించాడు కాబట్టి అభిషేకానికి గౌరవించాలి. హల్లెలూయా!
ఆ సైనికులన్నారు, "మేము మాత్రం ఆ పని చేయమని అలాగే నుంచుంటే, ఏయ్! దోయగు ఏంటి వీళ్ళు చెప్పినా వింటలేదు. పోరా నువ్వే వాళ్ళ మీద పడి వాళ్ళందరిని చంపంటే" ఈ దోయగనే క్రూరుడు, ఈ యొక్క భక్తిహీనుడు ఎళ్లి 85 మందిని సేవకులను, యాజకులను చంపేస్తాడు. ఆ సమయంలో రాస్తున్న కీర్తన ఇది. దావీదంటూ ఉన్నాడు, "శూరుడా! చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుతున్నావు? ఓ దోయెగ్గు చేసేసాను కీడు. వీళ్ళందరినీ చంపేశాను అని అతిశయపడుతున్నావా? తప్పు చేసి అతిశయపడుతున్నావా? పాపం చేసి అతిశయపడుతున్నావా? చూడండి నేనెంత గొప్ప కార్యం చేశానో." దేవుడన్నాడండి ఒక మాట, కత్తి పట్టుకున్నవాడు దేనితో చనిపోతాడంట? బీ కేర్‌ఫుల్. మనం దేన్ని వాడుతున్నామో అది చాలా జాగ్రత్త. పేతురు ఎందుకు నువ్వు త్వరపడతావు? సమూహమంతా ప్రభువును పట్టుకోవటానికొస్తే పేతురు తట్టుకోలేక దుడుకు పేతురు తొందర ఎక్కువ. తీశాడు కత్తి తీశాడు. ప్రభు అంటే అంత ప్రేమ మరి. తీశాడు కత్తి తీస్తే దేవుడు అంటున్నాడు పేతురు నీ కత్తి నీ వరలో పెట్టు. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే మరణిస్తాడు. ఒక మంచి ఎగ్జాంపుల్ సౌలేనండి. కత్తి పట్టుకున్నాడు. మంచి పర్సనాలిటీ సౌలు. చాలా ఎత్తరి మంచి పర్సనాలిటీ, యుద్ధాభ్యాసము, యుద్ధములో నేర్పరి, నైపుణ్యత కలిగిన ఈ సౌలు అనేకమైన ఆయుధాలున్నాయి అతని దగ్గర. సౌలు మహారాజు 40 సంవత్సరాలు ఇజ్రాయేలు జనాంగాల్ని అవలీలగా పరిపాలించగలిగాడండి ఆయన. అంత చేసి దేవుడు ఎంతో ఘనంగా, గొప్పగా ఏర్పాటు చేసుకుంటే ఆ ఉన్నతమైన స్థితికి పోగొట్టుకున్నాడు దాన్ని. ఆఖరికి అతని స్థితి ఏంటో తెలుసా? నేనే బలాఢ్యున్ని అనుకున్నాడు. నా అంత పర్సనాలిటీ, నా అంత ఫిజిక్ ఎవ్వరికీ ఉండదిక అనుకోని గర్వించాడు. ఆయుధాల్ని బట్టి గర్వించాడు. కానీ సౌలు దేన్ని బట్టి గర్వించాడో, దేన్ని పట్టుకొని తిరిగాడు ఆఖరికి తన కత్తి మీద తనే పడి చనిపోతే, ప్రాణం ఇంకా పోతే ఒకడిని పిలిచి, "ఒరేయ్! నా ప్రాణం పోలేదు. నా ప్రాణం తీరా" అని అడుగుతుంటే, "అమ్మో! నేను తినంటున్నాడు." కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే మరణిస్తాడు. అందుకని దావీదు అంటున్నాడు, "శూరుడా చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుతున్నావు? దేవుని కృప నిత్యము ఉండును." హల్లెలూయా! రెండవ వచనం చదవండి. మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది. హ్మ్. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము. హ్మ్. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము. హ్మ్. కావున దేవుడు సదాకాలము నిన్ను అనుగగొట్టెను. నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్లగించును. సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయును. హారిబుల్. చాలా భయంకరం. గాడ్స్ జడ్జిమెంట్ ఒక మనిషి మీదికి వస్తే, దేవుని న్యాయ తీర్పులు ఒక మనిషి మీదకొస్తే మనిషి తట్టుకోగలడా అండి? ఒక మనిషి నా మీద కోపంగా, ఉగ్రతతో ఉన్నాడు అంటే ఎలాగైనా నేను బేర్ చేయగలనేమో, భరించగలనేమో. ఒక మనిషి మీదకి దేవుని ఉగ్రత వస్తే మనిషి భరించలేడు. మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తివలె నీ నాలుక, నాలుక ఎంత భయంకరమోనండి. ఆ రోజు ఎళ్లి ఆ దోయగా ఆ మాట చెప్పకుండా ఉంటే బావుండేది కదా! దావీదు పలానా చోట ఉన్నాడు. మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. భూమి మీద దేనికి లేని ధన్యత దేవుడు మనకిచ్చాడు. చూడండి పక్షులున్నాయి, పిట్టలున్నాయి, రకరకాల జంతువులున్నాయి. మరి సూర్యుడు సృజించిన సృష్టిలో సూర్యుడు, చంద్రుడు వేటికైనా మాటలున్నాయా? లేవు. దేవుడు మనిషికే మాటిచ్చాడు. వాటి స్వరముతో అవి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి. పక్షుల ఆ కోలాహలముతో, ఆ యొక్క అరుపులతో ప్రభువుని స్తుతిస్తున్నాయి. కానీ దేవుడు మనిషికిచ్చిన గొప్ప ధన్యత ఏంటంటే మాట్లాడటం. శరీరములో చిన్న అవయవమే ఆ నాలుక కానీ బహు విస్తారంగా మాట్లాడుతదంట. నిప్పు కొంచెమే గాని విస్తారమైన అడవిని ఎలా తగులబెడతాదో, అలాగే మన శరీరములో నాలుక చిన్న అవయవమే గాని చాలా అదిరిపడతదంట అది. మంగలివాని కత్తి. ఎలా సాదృశ్యంగా చెప్తున్నాడు. మరి ఇప్పుడైతే మరి మంగలి షాపుల్లో ఎలాంటివో నాకు తెలీదు గానీ, గుండు చేయాలన్నా షార్ప్‌గా ఉంటది ఆ కత్తి. చాలా షార్ప్‌గా గుండు గీయాలంటే షార్ప్‌గుండాలి.
దావీదు అంటూ ఉన్నాడు, "ఓ దోయేగు నీ మాటలు ఎలా ఉన్నాయో తెలుసా? వాడి గల మంగలి వాని కత్తి వలె ఉన్నాయి." అంటే ఒక్కొక్కరిని నరుకుతూ ఉన్నాయి. ఒక్కొక్కరిని కఠినంగా నీ మాటలు ఆ విధంగా ఉన్నాయి. చూడండి మన జీవితాల్లో కొంతమంది మాటలు ఎలాగుంటాయో. తప్పు చేసినప్పుడు గద్దించాలి, శిక్షించాలి, హెచ్చరించాలి. ఆ మాటలు కూడా మాట్లాడాలి, కోప్పడాలి. కానీ కొద్దిమంది మాటలు ఒక జీవితాన్ని నాశనం చేస్తాయి. ఈ రోజున నువ్వు ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనసులో ప్రభా నా నాలుక ద్వారా ఎన్ని కుటుంబాలు నాశనమైపోయినాయో. ఏముంది? "అక్కా నీకు తెలుసా ఈ మాట? వదినా నీకు తెలుసా ఈ మాట? ఎంత రమ్యంగా కనపడతాయో మనకు ఆ మాటలకి ఎంత చెవినిస్తామో తెలీదు వదినా చెప్పు" అంటాం. మనకిష్టము అలాంటి మాటలు. వదినా అనంగానే కారిపోతాం. అమ్మో! వదినొచ్చి నన్ను వదినా అంటుంది. ఎవ్వరు అనరుగా నన్ను ఈమె వదినా అంటుంది. ఏంటి ఏంటి చెప్పు? తెలుసా? మీ ఆయన పలానా చోట అలా చేశాడు. అవునా? చెప్తా సంగతి. భర్త ఎలాంటోడు ఈమెకు తెలీదా? నువ్వేందే నాకు చెప్పేది? నా భర్త ఎలాంటోడో నాకు తెలీదా అని చెప్పాలి. అవునా? అలా జరిగిందా? దేవుని మాటలకి చెవులివ్వటం చాలా తక్కువ కానీ, ఒక అన్య స్వరము ఎప్పుడూ వినని స్వరమొస్తే అబ్బా! ఎంత మధురమో, ఎంత రమ్యమో అది. మన నాలుక జాగ్రత్త దేవుని బిడ్డలారా. మేలు కంటే కీడు చేయుట, నీతి పలుకుట కంటే అబద్ధం చెప్పడం నీకిష్టం. అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు. ఒకవేళ చిటుక్కున అబద్ధం ఆడేస్తాం మనం. జాగ్రత్త. అబద్ధములాడు వారి నాలుక దేవుడు కోసివేస్తాడంట, తెగవేస్తాడంట. నాలుక తీసేత్తే ఏమన్నుందా? నన్నన్నన్నన్నన్న అంటమే. నత్తి వాళ్ళనే భరించలేం. సోను ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉండేవాడు. జ జ జ జాన్ అనేవాడు. మనకి నవ్వొచ్చినా నాకు లోపల చాలా బాధనిపిచ్చేది. ప్రభా! వాళ్ళకి అలా ఇచ్చావు. కానీ నాకు నోరిచ్చావు గదా! మాటనిచ్చావు గదా! ఈ రోజున ఐసీయూలో ఉన్నోళ్ళు ఎంతో మందున్నారు. లేవలేని పరిస్థితికి ఎళ్ళిపోయారు వాళ్ళు. లేవలేరు. ఎవరో ఒకళ్ళు సపోర్ట్ ఉంటే గాని లెగవలేరు. అలాంటి పరిస్థితికెళ్ళిపోయారు. మనం అలాంటి స్థితిలో లేమే. మనకెందుకని అంత నిర్లక్ష్యం? మాట రాని వాళ్ళు అనేక మందున్నారే. జీవితకాలము మూగవాళ్ళుగా మిగిలిపోయిన వాళ్ళున్నారే. జీవితకాలం గుడ్డి వాళ్ళుగా దేవుడు మనకు కళ్ళిచ్చాడు. మన కళ్ళతో ఏం చూస్తున్నాం? ఏం చూస్తున్నాం? ఫోను చూస్తున్నాం. ఆ ఫోనులో చూడరాని దృశ్యాలన్నీ చూస్తున్నాం. ఈ రోజున యవ్వనస్తులు పోర్నోగ్రఫీ చూడకూడనివి అన్నీ చూస్తున్నారు ఈ రోజున. ఎందుకు ఫోనుంది మా దగ్గర. ఏం చూస్తున్నావురా? ఏందమ్మా పద్దాకల ఫోను చూస్తావు? ఏం చూస్తా నేను? నీకవసరమా? నీ తల్లి మీద నువ్వు తిరగబడవచ్చేమో. నీ తండ్రి మీద తిరగబడు. దేవుడు ప్రతిదీ చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా! మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. కపటమైన నాలుక గలవాడా! అధిక నాశనకరమైన మాటలే నీకిష్టం. నాశనకరమైన మాటలు వదినా అని రాంగానే, అదిగో వదినా అని చెవిచ్చేస్తావే అలాంటి మాటలే నీకిష్టం చాలా. దేవుని వాక్యం ఇష్టం లేదు. దేవుని బిడ్డలతో సహవాసం ఇష్టం లేదు. నిజంగా చెప్తున్నా దేవుని ముందు, దేవుని ఎదుట భయపడుతూ చెప్తున్నా. మరి విశ్వాసులతో, దేవుని బిడ్డలతో ఉన్నంత సంతోషం నాకెవరిలో లేదండి. ఎక్కడికన్నా ఎళ్ళా మొన్న అటు ఇటుగా వారం రోజులెళ్ళా. నా ప్రాణం వచ్చి రాంగానే కిట్టుతో మాట్లాడగా నా ప్రాణం ఏంటో తెప్పరిల్లినట్టయింది. ఎక్కడికెళ్ళినా నా దేవుని బిడ్డలు, నా దేవుని మందిరానికొస్తే నాకు ప్రాణం తెప్పరిల్లిద్ది. నా సంతోషం ఇక్కడే. ఏ బంధువుల్లో ఎవరిలో లేదు నాకు సంతోషం. ఆ స్థాయికి మనం రావాలి. హల్లెలూయా! కావున దేవుడు సదాకాలము నిన్ను అనుకొట్టును. నిన్ను పట్టుకొని ఆయన గుడారములో నుండి నిన్ను పెళ్లగించును. సజీవుల దేశములో నుండి ఆయన నిర్మూలము చేయును. కపటమైన నాలుకతో నువ్వు ప్రవర్తిస్తున్నావు గదా! ఈ రోజుల్లో వెరీ సాడ్ న్యూస్ ఏంటి అంటే, ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, దేవుని ఎరిగిన ప్రజలు కూడా కపటము లోపల. అవునా? అబ్బా! నాకు తెలీదమ్మా అది అని చెప్తా బయటికెళ్ళి. నాకు తెలుసది. ఇటొక చోట, అటొక చోట. భర్త దగ్గరైనా, భార్య దగ్గరైనా, పిల్లల దగ్గరైనా. ఒక చోట ఒకలాగా, ఇంకొక చోట ఒకలాగా. దేవుడు అలా నేర్పియలేదు మనకి. ఏదైనా ఉంటే డైరెక్ట్‌గా చెప్తాం. తిడితే తిట్టనివ్వండి. మన మీద కోపం ఉంటే ఉండనివ్వండి డైరెక్ట్‌గా. నీతిమంతులు గద్దించుట నాకు ఉపకారము. వారు నన్ను కొట్టుట నాకు మంచిది. హల్లెలూయా! దేవుడు అంటూ ఉన్నాడు. సదాకాలము నిన్ను నాశనం చేస్తాడు. నువ్వు లేకుండా చేస్తాడు. సజీవుల దేశంలో నుంచి నిన్ను తీసివేస్తాడంటే నువ్వెళ్ళిపోతావు. నువ్విక ఉండవు భూమి మీద.
ఎంత భయంకరమైన జీవితమండి. కపటము, మోసము, మాట్లాడగూడని మాట, అదోయగు మాట్లాడిన ఆ మాట ఇంత నాశనానికి తీసుకొని దేవుడు అంటూ ఉన్నాడు, సదాకాలము. అబ్బా! ఎంత భయంకరమై. కావున దేవుడు సదాకాలం నిన్ను అనగ్గొట్టును. దేవుడు అనగ్గొడితే ఇంక నువ్వు కిందే ఉంటావు. నువ్వు లేవలేవు. ఏ మనిషి లేపినా లేవలేవు. దేవుడు ఒక మనిషిని పడేస్తే మన శక్తితో మనం లెగవగలమా అండి? హల్లెలూయా! సజీవుల దేశంలో నుంచి మనం తీసివేయబడక మునుపే నేనంట ఈరోజే దేవుడు మీతో మాట్లాడితే, దేవుడు మీ హృదయంలో అంతరంగంలో ఏదైనా మాట్లాడుతూ మార్పు కలుగజేస్తూ ఉంటే ఈరోజే లోబడండి దేవునికి. నాకేముందిలే ఆరోగ్యం బావుంది. నేను బలవంతుణ్ణి, శూరుణ్ణి, వీరుణ్ణి, ధైర్యవంతుణ్ణి అని అనుకున్నారో టైం మీది గాదు. నాకు చాలా బాధ అనిపించి నా ప్రక్కన అబ్బాయి 24, 25 సంవత్సరాలు నీళ్ళలో పడి చనిపోయాడు. పిల్లలొస్తారులే వదిలేయండి వాళ్ళని. దేవుని మాటలు మిస్ అవ్వద్దెవ్వరు. చాలా బాధ అనిపించింది. ఆ రోజంతా మనసు చాలా బాధగుంది. ఆ రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలనిపించింది. అంటే అబ్బాయి గురించని కాదు. ప్రార్థనలో ఉన్నాం ఆ రోజు ఉపవాసం ఉండి. దేవుని సన్నిధిలో నేను వేడుకుంటూ ఉన్నా, అడుగుతూ ఉన్నా. నాకైతే కన్నీరొచ్చింది. అబ్బాయి ఎవరో తెలీదు ప్రభా! యవ్వన కాలంలో ఎంతో జీవితం ఉంది. ఆ అబ్బాయి తన జీవితాన్ని ముగించేసుకున్నాడే. పుట్టినది మొదలుకొని యవ్వన కాలంలో అనేక మంది బిడ్డలు వెళ్ళిపోతున్నారు అకస్మాత్తుగా. ఈ రోజున దేవుడు మీ హృదయంలో మార్పు కలిగిస్తే, నా దేవునికి నేను దగ్గరగా ఉంటాను. నా దేవుని బిడ్డగా నేను బ్రతుకుతాను అనిపిస్తే, ఈ రోజున మంచి తీర్మానము తీసుకుందాం. నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి, ఇదిగో దేవుని తనకు దుర్గముగా ఉంచుకొనక, తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి, తన చేటును బలపరుచుకొనిన వాడు వీడే అని చెప్పుకొనుచు, వాని చూచి నవ్వుదురు. దొయ్యగులాంటి జీవితం ఉంటే ఒకానొక రోజున నీతిమంతులు చూసి నవ్వుతారంట. ఎందుకు నవ్వటానికి బాగయిందిలేరా వీడికి అని కాదు. దేవుని తీర్పు ఎప్పుడైనా కంపల్సరీ ఏదో ఒక రోజు మనిషికి మీదకి వస్తది. నీ క్రియలో మంచివైనా సరే, చెడ్డవైనా సరే తప్పనిసరిగా దాని ప్రతిఫలం అనుభవించాల్సిందే. మోసం చేసిన వాళ్ళు, నాశనము చేసిన వాళ్ళు, భయంకరమైన బ్రతుకు బతికిన వారికి ఒక రోజున తీర్పు వచ్చినప్పుడు నీతిమంతులు చూసి నవ్వుతారంట. ఒకరోజు నీ పరిస్థితి ఎలాగదా? ఇలా ఉందా ఈరోజు? ఇదంతా చెప్తూ దావీదు ఒక ప్రశస్తమైన మాట అంటున్నాడు. మీరు ఇంటికెళ్ళాక ప్రతి ఒక్కరు ఆ మాట కంఠత చేస్తే చాలా మంచిది. 8వ వచనం ఒకసారి చదవండి ముగించేద్దాం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. హల్లెలూయా! ఇంకా గట్టిగా చెప్దాం. హల్లెలూయా! హల్లెలూయా! దావీదు అంటూ ఉన్నాడు. నేనైతే నాకు చాలా ఇష్టం ఆ మాట. ఈ కీర్తనల గ్రంథం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ మాట నేను ధ్యానిస్తూ ఉన్నా. ఎక్కువ భక్తులు ఆ మాట అనలేదు. నాకు తెలిసి ఏలీయా అన్నాడు. మీరు మీ దేవుణ్ణి సేవించండి. మీ దేవుణ్ణి ప్రార్థించండి. చూద్దాం ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఈ యొక్క దహన బలి పశువును దహిస్తే చూద్దాము. నేనైతే నా దేవుని నామములో ప్రార్థన చేస్తాను. ఏలీయా భక్తుడు అంటాడన్నమాట. నేనైతే నా దేవుని నామములో నేను ప్రార్థన చేస్తాను అంటాడు. తర్వాత అపోస్తల కార్యాల్లో పౌలు కూడా అదే మాట అంటాడు. నేనైతే యెరూషలేముకు వెళ్ళాలి. మీరు నా గురించి ఏడవద్దు. విశ్వాసులందరూ ఏడుస్తూ ఉన్నారు. యెరూషలేములో చనిపోతాడేమో పౌలు అని ఏడుస్తూ ఉంటే, మీరు నా గురించి ఏడవద్దు. నేను యెరూషలేముకు వెళ్ళాలి. యెరూషలేములో నేను చనిపోతాను. నేనైతే దానికి కూడా నేను సిద్ధమై చనిపోవటానికి కూడా సిద్ధమే. నేనైతే అంటాడు పౌలు కూడా. మరి అన్నిటికంటే ముఖ్యంగా దావీదు ఎక్కువ నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నేనైతే నిత్యము దేవుని కృప యందు నమ్మిక ఉంచున్నాను. నేనైతే ఆయన యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ యందు నమ్మిక ఉంచు. నేనైతే నీ స్వరూప దర్శనముతో నా ఆశను అబ్బా! సూపర్ అండి. ఒక విధంగా మీ సావు ఎలా బడి చస్తారో చావండి. అలా అనకూడదు. కానీ అంటున్నా. అలాంటి మాటలు కొన్నిసార్లు ఎక్కువొస్తాయి నాకెందుకంటే మా బ్యాక్‌గ్రౌండ్ వేరు గాబట్టి. ప్రతి మాటకి చావు, చావు అనేవాళ్ళం ఒకప్పుడు. పచ్చి మాటలు మాట్లాడి మీరెట్లా చేస్తారో నాకు తెలీదు గానీ, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్క. మన బ్రతుకు ఎప్పుడు ఉంటదండి. ఇటర్నల్ లైఫ్ ఇది. కొన్ని రోజులుండి వెళ్ళిపోవటానికి రాలా. నిత్యత్వంలో ఉండటానికొచ్చాం. మరి నిత్యత్వంలో ఉండాలంటే ఎంత ప్రిపరేషన్ గావాలి? ఈ సిద్ధపాటు సరిపోద్దా మనకి? సరిపోదు.
దేవుని సన్నిధిలో ఎంతో సిద్ధపడితేనే నిత్యము జీవించి, ఈ లోకంలో దేవుని ఎరుగని ప్రజలు కొంతకాలం చచ్చిపోతారు. అయిపోయింది వాళ్ళ కథ. అంతటితో ఎండ్. వాళ్ళంటారు వాళ్ళకున్న నమ్మకాన్ని బట్టి ఏ కుక్కగానో, నక్కగానో, పిల్లిగానో, పందిగానో పుడతాము అంటారు. లేదు జీవితం. ఒకసారి పోతే అయిపోయిందింకా. తెలియట్లేదది. తిరు మళ్ళీ జన్మ లేదింకా. ఎళ్తే అక్కడికన్నా ఎళ్ళాలి. 2 మార్గాలున్నాయి. చనిపోయిన తర్వాత ప్రతి ఆత్మ ఎళ్తే పాతాళానికి, లేదంటే స్వర్గానికెళ్ళాలి. ఈ రెండే ఉన్నాయి. ఏమి లేదింకా. హల్లెలూయా! నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె. నువ్వు పచ్చగా ఎప్పుడుంటావో తెలుసా? గ్రీన్‌గా ఉన్న పొలాలు ఎంతిష్టం మనకి. నువ్వు పచ్చగా ఎప్పుడుంటావో తెలుసా? దేవుని మందిరములో ఉన్నప్పుడే నీ జీవితం పచ్చగా ఉంటది. నీ కుటుంబం పచ్చగా ఉంటది. చూడండి, మీరు కావాలంటే దేవుని మందిరకం దూరమై నీకన్ని దుఃఖాలే, వేదన, శాపం నువ్వు భరించలేవు. అందుకని కయీను, ప్రభా నీ సన్నిధిలో నుంచి నన్ను వెళ్ళగొట్టావు. నా జీవిత కాలం అంతా కూడా నేను దేశతిమ్మరిగా దిగులు పడుచు తిరగాలా? దేవుని సన్నిధి విడిచిపెట్టుకోవద్దు దేవుని బిడ్డలారా. పచ్చని ఒలీవ మొక్కల వలె దేవుడు మనల్నందరిని దీవించును గాక. ఆమేన్.